నమస్తే అందరికి. నా పేరు కృష్ణశ్రీ కొటికలపూడి. ఈ రోజు బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇచ్చిన మాట ప్రకారం 4 రూపాయలు తగ్గిస్తామని చెప్పిన మేతల ధరలు వెంటనే తగ్గించాలి. అలాగే రొయ్యల రేట్లు పెంచాలి. ప్రాసెసింగ్ యూనిట్ల పై ఒక కమిటీ అనేది ప్రభుత్వం నిర్ణయించాలి. అలాగే ఆంక్షలు లేని రూపాయన్నర విద్యుత్తును కూడా వెంటనే అమలు చేయాలి. అప్డా చట్టాన్ని వెంటనే అమలు చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో జరిగిన మీటింగ్ లో 4 రూపాయలు తగ్గిస్తామని మేతల ధరలు కంపెనీల యాజమాన్యం ఫీడ్ యాజమాన్యాలు ఒప్పుకున్నారు. కానీ అది 2 రూపాయల వరకే తగ్గించడం బాధాకరం. అది వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని 4 రూపాయలు తగ్గిస్తామన్న హామీని అమలు చేయాలని, అలాగే ప్రాసెసింగ్ వారికి ఇష్టం వచ్చినట్టుగా రొయ్యల రేట్ ని తగ్గించేస్తున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి ధరల నిర్ణయాన్ని 15 రోజులకు ఒకసారి పెంచడం తగ్గించడం చేయాలని, అలాగే డాలర్ విలువ 85 రూపాయల నుంచి 95 రూపాయలు అయ్యి ప్రాసెసింగ్ వారికి ఎంతో లాభాలు వస్తున్నప్పటికీ రైతుకి రొయ్యలకి గిట్టుబాటు ధర అందట్లేదు. రొయ్యల రైతులకి గిట్టుబాటు ధర ప్రకటించాలని ప్రభుత్వం జోక్యం చేసుకుని కమిటీని నిర్ణయించి కమిటీ ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని, ఈ రోజు ఉన్న రేట్లు రైతుకి ఏమాత్రం అంగీకారంగా లేవని, నాణ్యం లేని సీడ్ కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వైరస్లని, రకరకాల డిసీజులు, ఈహెచ్పీలని, వైట్ గట్లని, రకరకాల వ్యాధులతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, దీనికి కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని నాణ్యమైన సీడును అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందని కోరుకుంటున్నాము. అలాగే రూపాయన్నర విద్యుత్ సబ్సిడీని 1వ తారీఖు నుంచి అమలు చేస్తానని చెప్పారు. అది పిఎఫ్ అనే ఆంక్షలు విధించి 0.9, 0.95 పిఎఫ్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలని ఆంక్షలు విధించారు. అలాంటి ఎటువంటి ఆంక్షలు లేకుండా విద్యుత్తుని నిరంతరం అందించాలని, పెరిగిపోతున్న ధరల కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న రైతులకి డీజిల్ ధరలు పెరగడం, అలాగే ప్రతి వస్తువు యొక్క ధరలు పెరగడం రైతుకి క్రాప్ చేయడం అనేది చాలా గిట్టుబాటు కావడం లేదు. దానిని ప్రభుత్వం ముందు చర్యలు తీసుకుని రైతులకి సహకారం అందించాలని కోరుతున్నాము. మేతలో ఎరువుల రేట్లు ఎదుర్కోవాలి ఆక్వా రైతులను, ఎదుర్కోవాలి ఆక్వా రైతులను. గత 6 నెలల్లోనే ఏకంగా 2 సార్లు మేతల ధరలు పెంచారు. మేతల ధరలు తగ్గించినప్పుడు మాత్రం ఇన్వాయిస్ అని ఎంఆర్పీ అని గిమ్మికలు చేస్తా మేతల ధరలు రైతులకి తగ్గించిన మేతల ధరలు రైతులకు వెళ్లేలాగా లేకుండా చేస్తున్నారు. ఆ బెనిఫిట్ మాత్రం రైతులకు పాస్ చేయట్లేదు. పెరిగినప్పుడల్లా వెంటనే పెంచేస్తున్నారు. ఇప్పుడు మొన్న 10 రూపాయలు మేతల ధరలు ఇన్వాయిస్ మీద 10 రూపాయలు మేతల ధరలు పెంచుతూ వనమి మేతల ధరలు 10 రూపాయలు, అలాగే టైగర్ మేతలు 12 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దానికి రైతులందరూ ఏకంగా పోరాడేసి ఐకమత్యంగా పోరాడి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే రైతులు మేతల యజమానులతో చర్చించిన తర్వాత కేజీకి 4 రూపాయలు తగ్గిస్తారని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. కానీ వాస్తవంగా కేజీకి 2 రూపాయలు మాత్రమే తగ్గించారు. రైతులకు చాలా అపోహలు ఉన్నాయి. ప్రభుత్వం మాట లెక్క చేయకుండా అంతే తగ్గించకుండా ఉంచారా అనే ఒక డౌట్ మాత్రం ఉంది. సిండికేట్ వ్యవస్థ ద్వారా ఇలా తగ్గించుకుంటున్నారు. అలాగే మేతల ధరలు తగ్గించడానికైనా సరే పెంచడానికైనా సరే ఒక కమిటీ వేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాతే మేతల ధరలు తగ్గించడం కానీ పెంచడం కానీ నిర్ణయం తీసుకోవాలి. అలాగే మేతల ధరలు పెంచినా తగ్గించినా ఇన్వాయిస్ కానీ ఎంఆర్పీ కానీ ఏదో ఒకటి ప్రామాణికంగా తీసుకుని దాని ప్రకారమే తగ్గించడం కానీ పెంచడం కానీ చేయాలి. ఇన్వాయిస్ ప్రైస్ ఎంఆర్పీ ప్రైస్ అని గిమ్మిక్లు మాత్రం చేయకూడదు. రైతులు దానివల్ల చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం దీన్ని గుర్తించి మేతల యజమానులకి వెంటనే చర్యలు తీసుకోవాలి. దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆక్వా రంగం ప్రధాన పాత్ర వహిస్తున్నప్పటికీ ఆక్వా రైతులకి రొయ్యలు గిట్టుబాటు ధర కావడం లేదు. గత 6 నెలలుగా డాలర్ విలువ 85 రూపాయల నుంచి 95 రూపాయల వరకు పెరిగి అధిక లాభాలు ప్రాసెసింగ్ కంపెనీలు ఆర్జిస్తున్నప్పటికీ రైతులకి 100 కౌంట్ 235 రూపాయలు చేసి ఈ రోజున రైతుకి ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. కనీస గిట్టుబాటు ధరలు రైతులకు ప్రకటించాలని, 100 కౌంట్ కనీసం 300 పైబడి ఉండాలని, అలాగే 30 కౌంట్
510 పైబడి ఉండాలని, అలాగే 40 కౌంట్ 430 పైబడి, అలాగే 50 కౌంట్ 380 పైబడి ఉంటూ కౌంట్ కి మధ్య వ్యత్యాసం కనీసం 20 రూపాయలు ఉండాలని, ధరల నిర్ణయానికి ప్రత్యేక కమిటీ ప్రభుత్వం వేసి రైతుల్ని ఆదుకోవాలని, ప్రత్యేక కమిటీలో ప్రతి 15 రోజులకు ఒకసారి కీలకమైన చర్చలు జరిపి రైతు సంఘం నాయకులు, ప్రాసెసింగ్ యాజమాన్యంతో, అలాగే ఆక్వా యూనివర్సిటీస్, అలాగే ఫిషరీస్ యూనివర్సిటీస్, అలాగే అప్సరా డిపార్ట్మెంట్లతో ప్రత్యేకమైన చర్చలు జరిపి రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే రైతులకి నాణ్యం లేని సీడ్ కారణంగా ఎన్నో రకాల వైరస్ బాధలు పడుతున్నారు. ఏహెచ్పి, వైట్ గట్ లాంటి డిసీజులు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్రాప్ మధ్యలోనే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు గాను ప్రభుత్వం స్పందించి క్వారంటైన్ సిస్టాన్ని స్ట్రిక్ట్ చేసి మంచి బ్రూడ్ స్టాక్ ని తెప్పించే విధంగా రైతులకి నాణ్యమైన సీడ్ ని అందించి రైతులు పంట క్రాప్ సమయం పెంచాల్సిందిగా పెద్ద కౌంట్లు తీసే విధంగా ప్రభుత్వం సీడ్ ని బ్రూడ్ స్టాక్ ని ఎంపిక చేసి రైతులకు అందించాలని కోరుతూ మిడ్ డే మీల్స్ లో మన కేరళ గవర్నమెంట్ 2018లో హాస్టల్స్, వసతి గృహాల్లో ఆక్వా సీ ఫుడ్ ని, చేపలు, రొయ్యల్ని ప్రమోట్ చేసి ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మిడ్ డే మీల్స్, వసతి గృహాలు, హాస్టల్స్ లో కనీసం వారానికి 2 రోజులకి రొయ్యల్ని ప్రమోట్ చేయాల్సిందిగా, రొయ్యలు తినే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నేషనల్ ష్రింప్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాము. డొమెస్టిక్ కన్జంప్షన్ ని పెంచి రైతులని ఆదుకోవాలని, విపత్తులు వచ్చినప్పుడల్లా రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు గాని ప్రభుత్వం నుంచి స్పందన ఉండటం లేదని రైతులు చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే రూపాయిన్నర సబ్సిడీని జూలై 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని జీవో ప్రకటించారు. జీవోలో క్లారిటీ లేకపోవడం, పవర్ ఫ్యాక్టర్ అనే దాన్ని మెయింటైన్ చేయడం, అమలు చేయడం రైతులకి చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందని కరెంటు బిల్లులతో, అలాగే ఆంక్షలు లేకుండా నిరంతరం ఉండే విద్యుత్ ని ప్రభుత్వం అందించాలని ఈ రోజు రైతు సంఘం నాయకులు, రైతులు, అలాగే డీలర్స్ అసోసియేషన్స్ ద్వారా సమ్మెను నిరసిస్తూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు అందించాము. ఇక్కడికి వచ్చిన సపోర్ట్ చేసిన ప్రతి రైతుకి, అలాగే డీలర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.